భరద్వాజ గారు ఈరోజు చంద్రమోహన్ గారి జయంతి. అవును. చంద్రమోహన్ గారు తెలుగు చిత్ర పరిశ్రమలో ఆయన అందించిన సేవలు మామూలు విషయాలు కాదు. ఆయన జీవితంలో ఎత్తుపలాల గురించి, ఒడిదుడుకుల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మీరేం చెప్తారు? ఒడిదుడుకులు ఏం లేవండి. తను చాలా కూల్గా ఎంట్రీ ఇచ్చాడు ఇండస్ట్రీకి. పరిశ్రమలో ఆయనకు ఆల్రెడీ లింక్స్ ఉన్నాయి. ఉన్నప్పటికీ ఆ లింక్స్ వాడకుండానే తను సినిమా పరిశ్రమలోకి ప్రవేశించాడు ఆయన. పైగా వాహిని సంస్థ తన మొదటి సినిమాని టేకప్ చేయటం అనేది ఒక గొప్ప విషయం. బిఎన్ రెడ్డి గారి డైరెక్షన్లో తను సినిమా పరిశ్రమలోకి ప్రవేశించాడు. రంగుల రాట్నం సినిమా. ఓకే. రంగుల రాట్నం సినిమా కొత్త వాళ్ళతో తీయాలి అని బిఎన్ రెడ్డి గారు అనుకున్నప్పుడు ఆడిషన్స్ పెట్టాడు ఆయన. చాలామందిని ఇన్వైట్ చేశాడు. అలా ఇన్వైట్ చేసినప్పుడు నిజానికి అప్పుడు వాహిని డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ ఉండేది విజయవాడలో. ఆ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థకి కె విశ్వనాథ్ గారి ఫాదర్ సుబ్రహ్మణ్యం గారు మేనేజర్ అక్కడ. ఆయన ద్వారా ఈయన ప్రమోట్ అవ్వచ్చు. కానీ తన ఫొటోస్ పంపించి అప్పటికి ఉద్యోగంలో ఉన్నాడు ఆయన. ఆయన అగ్రికల్చరల్ బీఎస్సీ చేసి ఉద్యోగం చేసుకుంటున్నాడు ఆయన హాయిగా. ఉద్యోగం చేసుకుంటూ ప్రభుత్వ ఉద్యోగం వదిలి సినిమాల్లోకి వెళ్ళాలా వద్దా అనేది ఒక మీమాంస. అయినప్పటికీ ఫోటోలు పంపిద్దామని పంపించాడు. రంగస్థలం మీద ఆయన చాలా బాపట్ల కాలేజీలోనే చదువుకున్నాడు ఆయన. నాటక రంగంలో ఆయనకు ఒక పేరు ఉంది. మనం ఉద్యోగం చేసుకుంటున్నాం, ఎందుకు వచ్చిన గొడవ అనుకున్నప్పటికీ ఫోటోలు పంపించాడు ఈయన. ఇది ఫ్రెండ్స్ ప్రోత్సాహంతో ఆయన్ని ఇన్వైట్ చేశారు వాళ్ళు మెడ్రాస్కి. వెళ్ళాడు ఈయన. వెళ్ళి బిఎన్ రెడ్డి గారు దగ్గర నటించాడు. నటించిన తర్వాత ఆయన ఓకే చేశాడు ఆ క్యారెక్టర్కి రంగుల రాట్నంలో. అక్కడి నుంచి వాణిశ్రీ గారి సినిమా, అది వాణిశ్రీ హీరోయిన్. అలా మొదలైంది ఆయన ప్రయాణం. మొదలయ్యి ఆ క్యారెక్టర్ని తన బిహేవియర్ కాదు, తన జీవితం కాదు, తను చేసిన క్యారెక్టర్ జీవితం వేరు, తన జీవితం వేరు. ఆ క్యారెక్టర్ని తను అర్థం చేసుకున్నటువంటి పద్ధతి ఎస్వి రంగారావు గారికి కనెక్ట్ అయింది. కనెక్ట్ అయ్యి ఆయన ప్రమోట్ చేయటం మొదలుపెట్టాడు ఇతను. ఈ ప్రమోట్ చేయడంలో భాగంగా ఆయన సుఖదుఖాలు అనే సినిమా తను తీయించాడు ఫల్గుణ మూవీస్ వాళ్ళతో. అంటే మేజర్ చంద్రకాంత్ అని తమిళ్లో వచ్చిన సినిమా అది. ఆ తమిళ సినిమా తెలుగులో చేసినప్పుడు ఆ మేజర్ క్యారెక్టర్ తను చేయాలనేది ఎస్వి రంగారావు గారి కార్యక్రమం. దానిలో మెయిన్ రోలు తమిళ్లో నగేష్ చేశాడు. ఆ క్యారెక్టర్ని చంద్రమోహన్ తప్ప ఇంకోటి చేయలేడని ఆయన నమ్మాడు. నమ్మి డైరెక్టర్ గారి మూర్తి గారికి చెప్పి ఆ క్యారెక్టర్కి చంద్రమోహన్ని తీసుకోమని. అందులో ఆ క్యారెక్టర్లో చంద్రమోహన్ నగేష్ని మించి నటించాడు. నటించడం, నటుడిగా అతనికి విపరీతమైన పేరు తీసుకొచ్చిన సినిమా సుఖదుఖాలు. ఓకే ఓకే. ఇంకా అక్కడి నుంచి తను వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం రాలేదు. రెండోది, తను హీరోగా మాత్రమే చెయ్యాలి అని అనుకోలేదు. ఏ పాత్ర వచ్చినా చెయ్యాలి అనుకున్నాడు. అనుకుని నెమ్మదిగా సుఖదుఖాల తర్వాత ఆయన ఉద్యోగాన్ని పక్కన పెట్టేసి పూర్తిగా మెడ్రాస్లో కాన్సన్ట్రేషన్ పెట్టి, అప్పటికే మ్యారేజ్ అయ్యి ఆయనకి. అలా మొదలైన ప్రయాణం ఆయన వైఫ్ రైటర్ జలంధర్ గారు. ఆవిడ కథలు, నవలలు చాలా విస్తృతంగా రాసినటువంటి రచయిత్రి ఆవిడ. ఆవిడకంటూ ఒక ఫ్యాన్ బేస్ ఉంది. అలా ఒకవైపు తన ఇంట్లో సాహిత్యము ఉంది, నటన ఉంది. ఆయన మామగారు నాటకాలను ప్రమోట్ చేసేవాడు, గాలి బాలసుందరం గారు. ఇలా ఒక కళాత్మకమైనటువంటి విలువలున్న కుటుంబం నుంచి ఆయన కదలిక మొదలైంది. ఆ ప్రయాణం మొదలైంది వాహిని సంస్థలో. ఆ తర్వాత ఆయన్ని భుజానేసుకుని ప్రమోట్ చేసినవాడు రంగారావు గారు. అక్కడి నుంచి ఆయన రకరకాల క్యారెక్టర్లు చేశాడు. విలన్గా కూడా నటించాడు ఆయన. విలన్ తరహా వేషాలు వేశాడు. అలా నెమ్మదిగా కామెడీ హీరోగా కొంతకాలం ఆయన హవా నడిచింది. ఈ ప్రయాణంలో అందరూ డైరెక్టర్ల దగ్గర చేశాడు ఆయన. మల్టీ స్టారర్ ఎక్కువ సినిమాలు చేసినట్టున్నారు కదా. అంటే మల్టీ స్టారర్ అంటే ఏదైనా సినిమాలో ఒక ప్రత్యేకమైన పాత్ర ఉందంటే చంద్రమోహనే. అంతే. చంద్రమోహన్ అంటే ఆల్రౌండర్. హీరోగా చేస్తూ ఇంకో సినిమాలో క్యారెక్టర్ రోల్ చేసేవాడు. నేను ఆ సినిమాలో హీరోగా చేస్తున్నాను, ఈ సినిమాలో క్యారెక్టర్ రోల్ చేయను అనేవాడు కాదు. ఆయన కెరియర్లో ఒక విచిత్రం ఏంటంటే చిరంజీవికి తండ్రిగా కూడా నటించాడు ఆయన. చిరంజీవికి ఫ్రెండ్గాను నటించాడు. చిరంజీవి మొదటి సినిమా, ఆయన తెర మీద కనిపించిన మొదటి సినిమాలో హీరో చంద్రమోహనే. ప్రాణం ఖరీదు వాసు గారి డైరెక్షన్లో వచ్చింది. దానిలో హీరో చంద్రమోహన్, జయసుధ, చిరంజీవి, రేష్మి తర్వాత జంట. అలా మొదలైన ప్రయాణంలో చిరంజీవితో చాలా సన్నిహితమైనటువంటి ఫ్రెండ్షిప్ ఉండేది ఆయనకి.
ఈ ప్రయాణంలో రాఘవేంద్రరావు గారు తీసినటువంటి ఇద్దరు మిత్రులు అనే సినిమాలో చిరంజీవి గారికి తండ్రిగా నటించాడు చంద్రమోహన్. అదొక విశేషం. ఇలా ఆయన ఈ పాత్ర మాత్రమే చేయాలి అని అనుకోలేదు. అలాగే కె విశ్వనాథ్ గారికి ఈయనకి బంధుత్వం ఉంది. వాళ్ళిద్దరు అన్నదమ్ములు, అంటే కజిన్స్. కజిన్స్. అలాగే బాలసుబ్రహ్మణ్యం, చంద్రమోహన్ కూడా కజిన్సే. అయినప్పటికీ వీళ్ళ ముగ్గురు కలిసి అసోసియేట్ అయి చేసినటువంటి సినిమాలు కూడా ఉన్నాయి. ఉన్నప్పటికీ ఆయనకి నటుడిగా విశ్వనాథ్ గారి మీద కొన్ని కంప్లైంట్స్ ఉండేవి చంద్రమోహన్కి. అంటే తను డైరెక్ట్ చేసినటువంటి సినిమాల్లో ఆ క్యారెక్టర్ తను నటించి చూపించి ఇలాగే ఉండాలంటాడు విశ్వనాథ్ గారు. నటుడికి స్వేచ్ఛ ఉండదు ఆయన దగ్గర. దానివలన ఆయన సినిమాల్లో పాత్రలన్నీ ఆయనలాగానే బిహేవ్ చేస్తాయి. అందుకని ఎవరికి వారికి ఆ క్యారెక్టర్ని అర్థం చేయిస్తే వాళ్ళు వాళ్ళ ధోరణిలో వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పుడు భిన్నత్వం కనిపిస్తుంది. అది బాగుంటుంది, అది ఆయనకు అర్థం కాలేదని ఆయన చాలా ఇంటర్వ్యూల్లో బాధపడేవాడు. అలా ఆయనకి చాలా విజయవంతమైన సినిమాలు ఇచ్చాడు. సీతామహాలక్ష్మి కావచ్చు, అలాగే ఓ సీత కథ కావచ్చు, సిరిసిరిమువ్వ, ఈ సినిమాలన్నీ, శుభోదయం, శంకరాభరణం. విశ్వనాథ్ గారి కెరియర్లో ఒక మైల్ స్టోన్ అయినటువంటి సినిమా శంకరాభరణంలో హీరో ఒక రకంగా చంద్రమోహనే. చంద్రమోహన్ చాలా ప్రొడ్యూసర్లకు అనుకూలంగా ఉండేవాడు. అలాగే డైరెక్టర్లకు ఇబ్బంది లేనటువంటి పరిస్థితి. ఏ క్యారెక్టర్ అయినా సరే తను అడాప్ట్ అయిపోయి ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోతాడు. దానికి అద్భుతమైన ఉదాహరణ 16 ఏళ్ల వయసు. రాఘవేంద్రరావు గారు అది తమిళ నుంచి భారతీరాజా గారి సినిమాని తెలుగులో రీమేక్ చేశారు. చేసినప్పుడు తెలుగులో ఎవరు చేయాలి అంటే చంద్రమోహనే. చంద్రమోహన్ అప్రోచ్ అయితే తన ఆ క్యారెక్టర్ని అవిటివాడిగా చాలా అద్భుతంగా పెర్ఫామ్ చేశాడు. అందులో కమల్ హాసన్ చేసిన దానికంటే కూడా ఎక్కువ చేశాడు తను తెలుగులో. ఇలా తనకు ఏ పాత్ర ఇచ్చినా కానీ దాన్ని ఆకళింపు చేసుకుని వెళ్ళిపోయేవాడు. అలాగే భాగ్యరాజా గారి సినిమాలు, భాగ్యరాజా తను హీరోగా డైరెక్టర్గా తమిళ్లో కెరియర్ మొదలుపెట్టిన తర్వాత తన సినిమాలన్నీ తెలుగులో రీమేక్ అయినాయి. ప్రతి సినిమాలోనూ భాగ్యరాజా కథ అంటే తెలుగు సినిమాలో చంద్రమోహనే హీరో. అది పెళ్లి చూపులు కావచ్చు, రాధా కళ్యాణం కావచ్చు, ప్రియా కావచ్చు, వరుస సినిమాలు. తమిళ్లో ఆయన ఒక సినిమా అనౌన్స్ చేశాడు అనగానే మూడు ముళ్ళు అన్నీ వరుస భాగ్యరాజా చేసిన సినిమాలన్నీ తెలుగులో చంద్రమోహన్. ఇలా ఏదైనా ఒక క్రిటికల్ క్యారెక్టర్ అనగానే చంద్రమోహన్ ఉన్నాడు, మనకేం పర్లేదని డైరెక్టర్లు అనుకునేవాళ్ళు. దాసరి గారితో హిట్లు కొట్టాడు తను. రాఘవేంద్రరావు గారితో సోలో హిట్స్ ఉన్నాయి. 16 ఏళ్ల వయసు, తర్వాత సత్యభామ అని చంద్రమోహన్ జయసుధా కాంబినేషన్, అది కూడా భాగ్యరాజా కథే. ఆ సినిమా కూడా చాలా పెద్ద విజయం సాధించిన సినిమా అది. ఇలా ప్రతి డైరెక్టర్తోనూ హిట్స్ ఇచ్చాడు ఆయన. ఈ డైరెక్టర్తో చేయలేదు అనుకోలేదు. బాలచంద్ర గారి దగ్గర నుంచి అందరి డైరెక్షన్లోనూ నటించాడు చంద్రమోహన్. ఆ డైరెక్టర్ ఏం కోరుకుంటున్నాడో ఆ పాత్ర ద్వారా అనేది పట్టుకుని దాన్ని వాళ్ళకి ఇవ్వటానికి 100% తను ఏం చేయాలో అది చేసేవాడు. అలా ఆయన మీద రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి జనాలకి. అంటే ఆయన ఈ నటన ఇతర విషయాలను పక్కన పెట్టేస్తే ఆయన ఎలా కలుపుకోరుగా ఉంటాడు, ఎలా ఫ్రెండ్లీగా ఉంటాడు, దీనికి సంబంధించి ఇప్పటికీ ఆయన మెమరీస్ మాట్లాడుతూ ఉంటారు. ఆ జనరేషన్ వాళ్ళ ఫ్రెండ్స్, ఆ జనరేషన్ హీరోలు కావచ్చు, హీరోయిన్స్ కావచ్చు. ఎందుకు ఈ జనరేషన్ హీరోలతో కూడా నటించాడు కదా, మొత్తం మొన్నటి వరకు నటించాడు కదా, క్షణం వరకు నటిస్తూనే ఉన్నాడు ఆయన. చంద్రమోహన్ గారు చివరి క్షణం వరకు, అంటే తన్ని వీళ్ళు పిలవటానికి ఇబ్బంది పడుతున్నారు అన్న సందర్భాల్లో కూడా ఆయన కబురు పెట్టి మరీ క్యారెక్టర్లు చేసినటువంటి సందర్భం ఉంది. ఒకే క్యారెక్టర్ని ఆయన శోభన్ బాబుతో 2 సినిమాల్లో నటించాడు. అంటే జీవన్ తరంగాల్లో చంద్రమోహన్, శోభన్ బాబు అన్నదమ్ములుగా నటిస్తారు. తమ్ముడిని కంట్రోల్ చేసేటువంటి అన్నగా శోభన్ బాబు, అన్నగారి కంట్రోల్లో నుంచి అలా బయటపడాలి అని ఆలోచించేటువంటి తమ్ముడు పాత్ర. యాజ్ ఇట్ ఈజ్గా తిరిగి అవే క్యారెక్టర్స్ మండే గుండెల సినిమాలో నటించారు ఇద్దరు. అలా అదే బ్యానర్, పైగా సురేష్ మూవీస్లోనే వచ్చిన సినిమా అది. ఇలా ఏ నిర్మాతకైనా ఏ డైరెక్టర్కైనా అంత అన్ని విధాలుగా అన్ని వేరియేషన్స్తో నటించేటువంటి నటుడు ఇంకొకటి కనిపించాడు చంద్రమోహన్ తర్వాత. డైలాగ్ డెలివరీ దగ్గర నుంచి చాలా, అంటే తను చేస్తున్న పాత్ర ఎలా బిహేవ్ చేస్తుంది, ఎలా మాట్లాడుతుంది, ఆ ప్రకృతి ఏమిటి అనేది విపరీతమైన అబ్జర్వేషను, అడాప్షను,
ఇప్పటికీ చాలా క్యారెక్టర్లు అయితే ఇప్పటికీ సోషల్ మీడియా ట్రెండ్ అవుతున్నాయి. 7/Gలో తండ్రి పాత్ర చేశారు ఆయన. అవును. అది అల్టిమేట్. ఇప్పటికీ సోషల్ మీడియాలో మీమ్స్లో వాటిలో ఇట్లో మామూలుగా చంద్రమోహన్ అల్టిమేట్. ఆయన చేసినటువంటి పాత్రలు కూడా, ఈవెన్ శంకరాభరణం సినిమాలో ఆ పెళ్లి చూపుల సన్నివేశం, ఆ పెళ్లి చూపులలో ఆయన శంకర శాస్త్రి గారిని కొంచెం కార్నర్ చేసి మాట్లాడతాడు. ఆ మాట్లాడే ధోరణి, కామెడీ చాలా బాగా పండుతుంది తన మీద. రేలంగి నరసింహారావు గారు ఆ తర్వాత, చంద్రమోహన్ తర్వాత ఆ ఏరియాలోకి ఎంటర్ అయిన వాడు రాజేంద్ర ప్రసాద్. రాజేంద్ర ప్రసాద్ ఎంటర్ అయిన తర్వాత వాళ్ళిద్దరూ కలిసి కూడా సినిమాలు చేశారు. అలాగే తెలుగులో అంతమంది అన్ని విభాగాల్లో ఉన్నటువంటి డైరెక్టర్లతోనూ నటించిన నటుడు కూడా ఇంకొకరు కనిపించారు చంద్రమోహన్ తప్ప. అవును, అదొక ప్రత్యేకత ఆయనలో. మణిరత్నం గారి గీతాంజలిలో కూడా తను ఒక చిన్న క్యారెక్టర్ వేసాడు. చంద్రమోహన్తో ఏదో ఒకటి చేయించాలనే ఉద్దేశంతో ఆ క్యారెక్టర్ పెట్టి చేయించారు. అది కూడా కామెడీనే. ఓకే. సినిమాలో ఎంటర్టైన్మెంట్ లేదు, మరి సీరియస్గా వెడుతోంది అని ఒక ట్రాక్ పెట్టాడు ఆయన. ఆ ట్రాక్కి తెలుగులో ఎవరిని వాడాలి అన్నప్పుడు చంద్రమోహన్ బెటర్ ఆప్షన్ అనుకుని అటు వెళ్ళిపోయాడు. అలా ఎవరికైనా సరే చంద్రమోహన్ ఆప్షన్. చంద్రమోహన్ ఉన్నాడు అనే ధైర్యంతోనే చాలా కథలు. ఇప్పుడు కేఎస్ ప్రకాష్ రావు గారు ఆయన చివరి సినిమా కొత్త నీరు తీశాడు. ఆ సినిమా తీసేటప్పుడు కూడా ఆయనకున్న ఆప్షన్ చంద్రమోహన్ ఉన్నాడనే ధైర్యంతో డిజైన్ చేసిన క్యారెక్టర్. చంద్రమోహన్, దీపా, మోహన్ బాబు చేశారు. చాలా పేరు తీసుకొచ్చింది ఆయనకి. అలా నంది పురస్కారాలు, ఇలా ఉత్తమ నటుడిగా ఆయన చాలా ఫిలింఫేర్ అవార్డ్స్ చాలా ఎక్కువ తీసుకున్నటువంటి నటుడు. అలాగే ఆయన లైఫ్లో ఒక విచిత్రమైన సంఘటన అంటే, నందమూరి బాలకృష్ణ గారికి, చంద్రమోహన్కి, ఎన్టీ రామారావు గారికి లింక్ అయినటువంటి ఒక ఇన్సిడెంట్. అది అన్నదమ్ముల అనుబంధం సినిమా అనుకుంటున్న స్క్రిప్ట్ దశలో ఉండగా ఎస్డి లాల్ గారు అందులో రామారావు గారి ఒక తమ్ముడిగా మురళీమోహన్ అనుకున్నారు. ఆ తర్వాత తమ్ముడిగా బాలకృష్ణ చేసిన క్యారెక్టరు చంద్రమోహన్ అనుకున్నారు. ఓకే ఓకే ఓకే. చంద్రమోహన్ అనుకుని తారిక్ చేశాడు హిందీలో. అందుకని గిటార్ ప్లే చేయటం ఇవన్నీ కూడా నేర్చుకోమని చెప్పారు తనకి, చంద్రమోహన్కి. తను ట్రైనింగ్ తీసుకుంటున్న టైంలో ఇక్కడ అనుకోకుండా ఒకరోజు పీతాంబరం గారు, ప్రొడ్యూసర్ ఆ సినిమాకి, ఆయనతో రామారావు గారు బాలకృష్ణతో చేయిస్తే అలా ఉంటుంది అని ఒక అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నాడు. వెంటనే ఈయన నిర్ణయం మార్చుకుని చంద్రమోహన్ని పిలిచి చెప్పాడు, ఈ క్యారెక్టర్ నువ్వు చేయటం లేదు, బాలకృష్ణతో చేయిస్తున్నామని. దాంతో ఈయన కొంచెం గాయపడ్డాడు, అప్సెట్ అయ్యాడు, ఇదేమిటి అని. అయితే ఆయన్ని, నువ్వు నిరుత్సాహపడకు, ఇదే సినిమాని మనం తమిళ్లో కూడా తీస్తున్నాము, ఎంజీఆర్తో చేస్తున్నాం అక్కడ, కాబట్టి ఈ క్యారెక్టర్ నువ్వు తమిళ్లో చేస్తున్నావు, తెలుగులో చేయట్లేదు అని ఎంజీఆర్ తమ్ముడుగా, ఎన్టీఆర్ తమ్ముడుగా మిస్ అయిన క్యారెక్టర్ని ఎంజీఆర్ తమ్ముడుగా చేయించారు. ఓకే ఓకే. అలా ఎక్కడైనా సరే, ఏ లాంగ్వేజ్లో అయినా కానీ ఆయన పద్ధతిలో ఆయన చేసుకుంటూ వెళ్ళిపోయేవాడు. ఈ వర్సిటైల్ యాక్టర్ని ఈరోజు మనం తలుచుకోవడం అనేది. అవును. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ.